ప్రారంభమైనట్టే కనిపిస్తూ ఉంది. అటు అమెరికా ఇరాన్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఇరాన్ ముఖ్య నేతను, ఇరాన్ ఫాదర్గా ఉన్నటువంటి ముఖ్య నేతను మర్యాదగా లొంగిపో, నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు, కానీ మేము ఇప్పుడు చంపాలనుకోవట్లేదు, నువ్వు లొంగిపోతే మంచిది అనేటువంటి హెచ్చరిక నిన్న ట్రంప్ చేయడం, G7 దేశాల సదస్సు నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఒక సీక్రెట్ రూమ్లో ఈ ఆపరేషన్ని, అంటే ఆ రూమ్లోకి అత్యవసరంగా ఒక భారీ నిర్ణయం జరిగినప్పుడు మాత్రమే వెళ్ళేటువంటి ఆ దేశాధ్యక్షులు నిన్న ఆ వ్యవహారం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇరాన్ను ఖతం చేయడం కోసం ఇజ్రాయెల్తో అమెరికా కలిసి ఆట ప్రారంభించినట్టు కనిపిస్తూ ఉంది. అందుకే టెహరాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుదీర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉంటే టెహరాన్ మొత్తం ఖాళీ అవుతూ ఉంది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఇక్కడ ప్రపంచ యుద్ధం ప్రారంభం గంటికలు ఇరాన్ నుంచే మోగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇరాన్ తరఫున ఇజ్రాయెల్ పైన బాంబు వేయడానికి ఈ రష్యా రెడీ అయిపోయింది. రష్యా బాంబులు కూడా వేసేసింది. రైట్, రష్యా ఇరాన్ వైపు, ఇజ్రాయెల్ వైపు అమెరికా, సో ఇట్లా ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యాలు దిగినాయి. ఈ దిగినటువంటి అగ్రరాజ్యాలు ఉత్తగనే పోవు, ఉత్తగ పోయేటివి కావు. ఇవి తమ తమ ప్రయోజనాల కోసం, తమ తమ ఆలోచనను కాపాడుకోవడం కోసం, ప్రపంచాన్నంతా తమ వైపు తెచ్చుకోవడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఇది ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభమైనటువంటి యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉంది. ఇదే అంశాన్ని అమెరికాలో ఒక పోల్ నిర్వహించింది, ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ పోల్ నిర్వహించి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని మీరు భావిస్తున్నారంటే అవును, మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని 50% పైగా ప్రజలు అక్కడ అభిప్రాయపడ్డారు. సో ట్రంప్ కూడా నిన్న G7 దేశాల నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. నేను పోతుంది శాంతి చర్చల కోసం కాదు, అంతకంటే పెద్ద పని మీద పోతున్నా అనేటువంటి మాటలు చాలా దుమారాన్ని లేపినాయి ఇంటర్నేషనల్ వైడ్గా. మొత్తం మీడియా సంస్థలంతా ఇదే కోట్ చేస్తూ ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే భారత్ పరిస్థితి ఏంది, భారత్కు ఉన్నటువంటి అంశాలేంటి, భారత్ ఎటువైపు ఉంటుంది, భారత్కు జరిగేటువంటి నష్టాలేంటి, ఈ అన్ని అంశాలు కూడా అనేకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలతో ముడిపడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా చమురు ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. చమురు ధరలు బ్యారల్ $150 చేరేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునేటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో ఆ గూడ్స్ రవాణా ఆగిపోతే అటు ఇరాను, ఇజ్రాయెల్ ఇవి రవాణా, వాటి యుద్ధం కారణంగా రవాణా కనుక ఇండియాకు చేరకపోతే ఇక్కడ వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది పరోక్షంగా వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పటికీ కూడా ఇండియా పైన పడేటువంటి ప్రభావం అయితే ఇది కనిపిస్తూ ఉంది. సో మరి ఈ యుద్ధంలో భారత్ ఇజ్రాయెల్ వైపు ఉంటుందా, లేదంటే ఇరాన్ వైపు ఉంటుందా, తటస్థంగా ఉంటుందా, ఈ అన్ని అంశాలు ఇంకా ముందు తెలుస్తాయి. దాదాపు 6వ రోజు నడుస్తూ ఉంది యుద్ధం ప్రారంభమై. ఈ యుద్ధం ఎంత తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉందంటే అటు ఇజ్రాయెల్ కూడా మిసైలను ఎక్కుపెట్టి మన ఇజ్రాయెల్ పైన ఇరాన్ మిసైళ్లతోటి ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ బంగ్లాను నిన్న మిసైల్స్ దాకి బగ్గున మండుతూ ఉన్నాయి. మొత్తానికైతే మూడో ప్రపంచ యుద్ధం గంట మోగింది, అదైతే కనిపిస్తూ ఉంది. సో ఇంకేమన్నా పెద్ద కార్చిట్స్ వచ్చినప్పుడు బాగా వానబడితే ఆరిపోతే చెప్పలేం, కానీ ఇప్పుడైతే ఆరేటట్టుగా అనిపిస్తలేదు. అది మూడో ప్రపంచ యుద్ధం. ఇది ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి అంశం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం ₹1000కే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.